హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ అండ్ లివింగ్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి రీసెంట్గా ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఇది వచ్చేసి ఇన్సూరెన్స్కి రిలేటెడ్ కంపెనీ. టోటల్గా 172 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ పోస్ట్కి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో 2 కేటగిరీస్ ఉన్నాయి: అకౌంట్స్, జర్నలిస్ట్. అకౌంట్స్కి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి చార్టెడ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. దీంతో పాటుగా గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, లేదా MBA ఫినాన్స్ ఆర్ PGDM ఫినాన్స్ ఆర్ MCOM చేసి ఉండాలి. జర్నలిస్ట్ పోస్ట్కి వచ్చేసి క్యాండిడేట్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 10th సెప్టెంబర్ 2024, లాస్ట్ డేట్ వచ్చేసి 29th సెప్టెంబర్ 2024. మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఎడిట్ చేసుకోవచ్చు. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 29th సెప్టెంబర్ 2024. మనం ఫిల్ చేసిన ఆన్లైన్ అప్లికేషన్ ని ప్రింట్ తీసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 14th అక్టోబర్ 2024. ఆన్లైన్ ఫీ పే చేయడానికి డేట్స్ వచ్చేసి 10th సెప్టెంబర్ 2024 నుండి 29th సెప్టెంబర్ 2024 వరకు. ఈ జాబ్స్ కి www.newindia.co.in వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. మీ కన్వీనియన్స్ కోసం ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు వన్స్ ఆ లింక్ క్లిక్ చేస్తే వెబ్సైట్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. వీడియోలో ఈ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూద్దాం. ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అని ఉంది కదా. ఆల్రెడీ రిజిస్టర్ అయిన క్యాండిడేట్స్ వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. మనం కొత్తగా రిజిస్టర్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు మన డీటెయిల్స్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నేమ్, ఇక్కడ మన ఫస్ట్ నేమ్ ని ఎంటర్ చేయాలి. కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్. మీరు పైన ఏదైతే ఫస్ట్ నేమ్ ఇచ్చారో సేమ్ అదే ఫస్ట్ నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. మిడిల్ నేమ్, ఇక్కడ మీ మిడిల్ నేమ్ ని ఎంటర్ చేయాలి. కన్ఫర్మ్ మిడిల్ నేమ్ లో మీరు పైన ఏదైతే మిడిల్ నేమ్ ఇచ్చారో సేమ్ అదే మిడిల్ నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. లాస్ట్ నేమ్, ఇక్కడ మీ లాస్ట్ నేమ్ ని ఎంటర్ చేయాలి. కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ లో మీరు పైన ఏదైతే లాస్ట్ నేమ్ ఇచ్చారో సేమ్ అదే లాస్ట్ నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయాలి. కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, మీరు పైన ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో సేమ్ అదే మొబైల్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి, ఇక్కడ మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసి మీ ఈమెయిల్ ఐడికి సంబంధించిన డొమైన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడిలో మీరు పైన ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో సేమ్ అదే ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. సెక్యూరిటీ కోడ్, మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏదైతే సెక్యూరిటీ కోడ్ డిస్ప్లే అవుతుందో సేమ్ అదే సెక్యూరిటీ కోడ్ ని ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. వన్స్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ మెసేజ్ వస్తుంది. ఇప్పుడు మీ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది క్యాండిడేట్ కింద చూస్ ఫైల్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మీ ఫోటోగ్రాఫ్ ని అప్లోడ్ చేయాలి. వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఐ కన్ఫర్మ్ దట్ దిస్ ఈస్ మై వ్యాలిడ్ ఫోటో అండ్ ఆల్సో అగ్రీ టు అబౌవ్ మెన్షన్ నోట్ అని ఉంది కదా, ఈ చెక్ బాక్స్ ని టిక్ చేయాలి. నెక్స్ట్ స్కాన్డ్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ కింద చూస్ ఫైల్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మీ స్కాన్డ్ సిగ్నేచర్ ని అప్లోడ్ చేయాలి. వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఐ కన్ఫర్మ్ దట్ దిస్ ఈస్ మై వ్యాలిడ్ సిగ్నేచర్ అండ్ ఆల్సో అగ్రీ టు అబౌవ్ మెన్షన్ నోట్ అని ఉంది కదా, ఈ చెక్ బాక్స్ ని టిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ డీటెయిల్స్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. స్ట్రీమ్ అప్లైడ్ ఫర్, మీరు ఏ స్ట్రీమ్ కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్ట్రీమ్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ, ఇక్కడ మీ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్ యు ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఆఫ్ 40% అండ్ అబౌవ్. ఒకవేళ కనుక మీరు 40% అంతకన్నా ఎక్కువ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్న క్యాండిడేట్ అయితే ఎస్ క్లిక్ చేయాలి, లేకపోతే నో క్లిక్ చేయాలి. రిలీజియన్ టు విచ్ యూ బిలాంగ్, ఇక్కడ మీ రిలీజియన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. డూ యూ బిలాంగ్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ, ఒకవేళ కనుక మీరు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన క్యాండిడేట్ అయితే ఎస్ క్లిక్ చేయాలి, లేకపోతే నో క్లిక్ చేయాలి. ఆర్ యు ఎన్ ఎక్స్ సర్వీస్ మెన్, మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ క్లిక్ చేయాలి, లేకపోతే నో క్లిక్ చేయాలి. ఆర్ యు ఏ డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్, అలా కనుక మీరు డిజేబుల్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ క్లిక్ చేయాలి, లేకపోతే నో క్లిక్ చేయాలి. నేషనాలిటీ, ఇక్కడ మీ నేషనాలిటీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియన్ అని. స్టేట్ ఆర్ యూటీ ఆర్ NCR టు విచ్ ఎగ్జామ్ సెంటర్ బిలాంగ్, దీనికి ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కి సంబంధించిన స్టేట్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఎగ్జామినేషన్ కి సంబంధించిన సెంటర్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మెయిన్ ఎగ్జామ్, స్టేట్ ఆర్ యూటీ ఆర్ NCR టు విచ్ ఎగ్జామ్ సెంటర్ బిలాంగ్. మెయిన్స్ ఎగ్జామినేషన్ కి సంబంధించిన స్టేట్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్, నెక్స్ట్ సెంటర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మీ డే, మంత్, ఇయర్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. జెండర్, ఇక్కడ మీ జెండర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ ఆర్ సిస్టర్, ఒకవేళ కనుక మీరు ట్విన్స్ అయితే ఎస్ క్లిక్ చేయాలి, లేకపోతే నో క్లిక్ చేయాలి. మ్యారిటల్ స్టేటస్, ఇక్కడ మీ మ్యారిటల్ స్టేటస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫాదర్స్ నేమ్, ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ని ఎంటర్ చేయాలి. మదర్స్ నేమ్, ఇక్కడ మీ మదర్ నేమ్ ని ఎంటర్ చేయాలి. అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్, ఇక్కడ మీ అడ్రస్ ని ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్, ఇక్కడ మీ పర్మనెంట్ అడ్రస్ ని ఎంటర్ చేయాలి.
ఒకవేళ కనుక మీ కరెస్పాండెన్స్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటే అయితే అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, సేమ్ యాజ్ అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్ అని. ఈ చెక్ బాక్స్ ని టిక్ చేస్తే మీరు పైన ఏదైతే కరెస్పాండెన్స్ అడ్రస్ ఇచ్చారో సేమ్ అదే అడ్రస్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేదు. చూస్ ది అడ్రస్ ఫర్ జిఎస్టీ ఇన్వాయిసింగ్. జిఎస్టీ ఇన్వాయిసింగ్ కి అడ్రస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కేటగిరీని బట్టి ఇక్కడ అప్లికేషన్ ఫీ డిస్ప్లే అవుతుంది. వన్స్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వివాలెంట్. ఇక్కడ మీ గ్రాడ్యుయేషన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ద డిగ్రీ, ఇక్కడ మీ డిగ్రీని ఎంటర్ చేయాలి. స్పెషలైజేషన్ ఆర్ మేజర్ ఆర్ సబ్జెక్ట్స్, మీ డిగ్రీకి సంబంధించిన స్పెషలైజేషన్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. బోర్డ్ ఆర్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్, మీరు చదివిన కాలేజ్ కి సంబంధించిన బోర్డ్ ఆర్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ పాసింగ్, గ్రాడ్యుయేషన్ పాస్ అయిన డే, మంత్, ఇయర్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్, గ్రాడ్యుయేషన్ లో ఎంత పర్సెంటేజ్ వచ్చిందో ఆ పర్సెంటేజ్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. డూ యూ హ్యావ్ ఆపరేటింగ్ ఆర్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్, మీకు కంప్యూటర్స్ కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదా అని అడుగుతున్నారు. వర్కింగ్ నాలెడ్జ్ ఉంటే ఎస్ క్లిక్ చేయాలి, లేకపోతే నో క్లిక్ చేయాలి. వర్క్ ఎక్స్పీరియన్స్, ఇక్కడ మీ వర్క్ ఎక్స్పీరియన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ని ఎంటర్ చేయాలి. అదర్ డీటెయిల్స్, డూ యూ విష్ టు అవైల్ ది బెనిఫిట్ ఆఫ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కి ఎగ్జామ్ కి ముందు ఫ్రీగా ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఉంటుంది. ఒకవేళ కనుక మీరు ఆ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే ఎస్ క్లిక్ చేయాలి, లేకపోతే నో క్లిక్ చేయాలి. లాంగ్వేజెస్ నోన్, ఇక్కడ మీకు తెలిసిన లాంగ్వేజెస్ యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఇచ్చాం. రీడ్, ఒకవేళ మీరు తెలుగు చదవగలిగిన వారైతే ఈ చెక్ బాక్స్ ని టిక్ చేయాలి. రైట్, ఒకవేళ కనుక మీరు తెలుగు రాయగలిగిన వారైతే ఈ చెక్ బాక్స్ ని టిక్ చేయాలి. స్పీక్, ఒకవేళ కనుక మీరు తెలుగు మాట్లాడగలిగిన వారైతే ఈ చెక్ బాక్స్ ని టిక్ చేయాలి. ఇలా 3 లాంగ్వేజెస్ వరకు ఇవ్వచ్చు. 1 లాంగ్వేజ్ అయితే మ్యాండేటరీ. ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పటి వరకు మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. వన్స్ అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని పేజ్ ని కిందకి స్క్రోల్ చేస్తే డిక్లరేషన్ ఉంటుంది. ఇక్కడ ఐ అగ్రీ అని చెక్ బాక్స్ ఉంది కదా, ఈ చెక్ బాక్స్ ని టిక్ చేసి కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. డాక్యుమెంట్స్ అప్లోడ్ లిస్ట్, ఇప్పుడు మీరు డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాలి. గైడ్ లైన్స్ ఫర్ డాక్యుమెంట్ అప్లోడ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే డాక్యుమెంట్ అప్లోడ్ కి సంబంధించిన గైడ్ లైన్స్ ఓపెన్ అవుతాయి. వైట్ పేపర్ మీద బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్ తో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఉండాలి. ఫైల్ సైజ్ వచ్చేసి 20 KB నుండి 50 KB లోపు ఉండాలి. హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్, హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ వచ్చేసి వైట్ పేపర్ మీద బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్ తో రాసి ఉండాలి. ఈ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ కూడా ఏం రాయాలి అనేది అఫీషియల్ నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. I, మీ నేమ్, hereby declare that all the information submitted by me in the application form is correct, true and valid, full stop. I will present the supporting documents as and when required. దీనిని మీరు వైట్ పేపర్ మీద బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్ తో రాసి స్కాన్ చేయించాలి. ఫైల్ సైజ్ వచ్చేసి 50 KB నుండి 100 KB లోపు ఉండాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ దగ్గర చూస్ ఫైల్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ దగ్గర చూస్ ఫైల్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ని అప్లోడ్ చేయాలి. సెక్యూరిటీ కోడ్, మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏదైతే సెక్యూరిటీ కోడ్ డిస్ప్లే అవుతుందో ఆ సెక్యూరిటీ కోడ్ ని ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు అప్లికేషన్ ఫీ పే చేయాలి. మీ కేటగిరీ ప్రకారం మీరు ఎంతైతే అమౌంట్ పే చేయాలో ఆ అమౌంట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ సెక్యూరిటీ కోడ్ ని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఈ ఆప్షన్స్ లో మీరు ఏ ఆప్షన్ ద్వారా అయినా కానీ ఈ అప్లికేషన్ ఫీ పే చేయొచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ని సక్సెస్ఫుల్ గా సబ్మిట్ చేసాం. ఇప్పుడు మనం సబ్మిట్ చేసిన ఆన్లైన్ అప్లికేషన్ ని ఎలా ప్రింట్ తీసుకోవాలో చూద్దాం. మీరు ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ని ఫిల్ చేయడానికి ఏదైతే వెబ్సైట్ ఓపెన్ చేశారో సేమ్ అదే వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అని ఉంది కదా, ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్ ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఆల్రెడీ మీ మొబైల్ కి మెసేజ్ వచ్చి ఉంటుంది. మీరు వన్స్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఫిల్ చేసిన ఆన్లైన్ అప్లికేషన్ డిస్ప్లే అవుతుంది. రైట్ సైడ్ టాప్ కార్నర్ లో 2 ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీరు ఫిల్ చేసిన ఆన్లైన్ అప్లికేషన్ ని ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింట్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ని ప్రింట్ తీసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.